లేదు, ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:30కి లేసాను అనమాట. సో యూజువల్గా అయితే ఒక 4కి లేస్తా, బట్ ఈరోజు మాత్రం 3కి లేయాల్సి వచ్చింది. ఎందుకంటే వీడియోస్ తీయాల్సి ఉంది. మా ఫ్రెండ్ గారి దగ్గర ఐఫోన్ అయితే తెచ్చేసుకున్నా. సో ఇంకా వెళ్ళి రెడీ అయ్యి ఇంకా వీడియోస్ తీయడమే లేట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. సక్సెస్ఫుల్గా బిఎడ్ అయితే తీసేసుకున్నా. సో లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్. సో సక్సెస్ఫుల్గా రెడీ అయితే అయిపోయినా. ఇంకా నా ఆయుధాలన్నీ రెడీ చేసుకొని ఇంకా వెళ్ళడమే లేదు. సో నేను యాక్చువల్గా మార్నింగ్స్ ఎందుకు లేస్తా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియోస్ తీసుకోవడానికి. సో నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ నాకు ఇంకా అలవాటు అయిపోయింది. సో మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ మై క్లాసెస్. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే నా దగ్గర మైక్ లేదు, మా ఫ్రెండ్ కూడా ఇచ్చాను అనమాట. సో నాతో ఇదే ప్రాబ్లం. ఎవడన్నా ఏదైనా అడిగినా నేను చెప్పలేను. సో వాడికి ఇచ్చాను, వాడి మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వలేదు. 1 వీక్ పైన అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4 పోయి వాడి దగ్గర లేపాలా నేను. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్. అర్థం చేసుకోండి, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మైక్ లేనిది ఏం చేయలేను. నేనేమో ఒక పక్క రెడీ చేసుకుంటున్నా. అది వాడు ఎక్కడున్నాడు, అసలు వాడు క్యాంపస్లో ఉన్నాడు లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ 2K సబ్స్క్రైబర్స్. నేను సబ్స్క్రైబర్స్ ఈ నెంబర్స్ కదా పట్టించుకున్నాను. బట్ ఏంటంటే కొత్తగా ఇది ఒక ఇండికేషన్ కదా, కొత్తగా 2000 మెంబర్స్ వచ్చారు ఛానల్కి. సో అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ఛానల్లో ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, కమ్యూనికేషన్కి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి సో నాకు తెలిసినవన్నీ షేర్ చేసుకుంటా. తెలియకపోతే తెలుసుకొని మళ్ళీ షేర్ చేసుకుంటా. ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఏంటంటే చెప్పే టైప్ కాదు, చేసే టైప్. సో ఐ డెఫినెట్లీ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై వీడియోస్. ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. హో తను ఎవరే నడిచేతారా తడుకుల ధారా. సో సక్సెస్ఫుల్గా మైక్ అయితే దొరికేసింది. సో దే హ్యావ్ లిఫ్టెడ్ ద కార్. సో ఇప్పుడు ఏంటంటే అకాడమిక్ బ్లాక్ పోవాలన్నమాట. సో బోర్డు కోసం అబ్బా ఏందో చీకట్లో ప్రయాణం. అక్కడైతే గేట్ ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అకాడమిక్ బ్లాక్లో సెక్యూరిటీ ఉంటారు. సెక్యూరిటీ ఎలా అంటే అదేదో వాళ్ళ అకాడమిక్ బ్లాక్, నేను దేనికోసం పోతున్నా అన్నట్టు చూస్తారనమాట. సో వాళ్ళంతా ఈజీగా పర్మిషన్స్ ఇవ్వరు. వాళ్ళ తప్పు కూడా కాదు, ఏంటో అబ్బా తలకాయ. సో వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో ఐ హ్యావ్ టు వెయిట్. సో వాళ్ళ హెడ్ రావాలంట. హెడ్ వచ్చినాక ఐ కెన్ డూ. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో. సక్సెస్ఫుల్గా షూటింగ్ అయితే అయిపోయింది. సో గంట నుంచి మాట్లాడుతున్నాను, నా గొంతు అయితే ఉబ్బిందనమాట. సో ఇట్స్ టైమ్ టు ఈట్ దోశ. ట్యూస్డే దోశ పెడతారనమాట. పిచ్చి పిచ్చిగా తినాలి. సీ యూ, బాయ్. సో ఇప్పుడే తినేసి వచ్చి పడుకున్నాను అనమాట. సో మార్నింగ్ ఒక 2 వీడియోస్ షూట్ చేసిన అనమాట. ఇది 3rd వీడియో. సో ఇంకా వీడియోస్ కొన్ని షూట్ చేయాల్సింది. సో అవన్నీ షూట్ చేసుకుని యాక్చువల్గా మాకు ఇప్పుడు హాలిడే స్టార్ట్ అవ్వాలి, ఇంటికి వెళ్ళాల్సి ఉండే. సో ఒక లాస్ట్ ఎగ్జామ్ ఉంది, ఆలోపు మంచిగా వీడియోస్ తీసుకుంది. బికాజ్ ఎందుకంటే ఇంటికి వెళ్తే నేను అసలు షూట్ చేయలేను. బికాజ్ అమ్మ వాళ్ళు ఉంటారు, పనులు ఉంటాయి. సో ఐ కాంట్ షూట్ దే. సో కాబట్టి ఐ హ్యావ్ టు షూట్ ద వీడియోస్. ఇప్పుడేమో దోశ తిన్నా, నిద్ర వస్తుంది. దోశ తింటే. సో ఇంకా నేను కొత్తగా ఆర్డర్ పెట్టాను అనమాట.
సో ఆర్డర్ పెడితే వెళ్ళి తెచ్చుకున్నా. సో అన్బాక్స్ చేసిద్దాం. నేను చూస్తారు అన్బాక్స్ చేయడం. సరే చూద్దాం. మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. ఓకే, సో ఇవన్నీ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అది ఆ చెత్త ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి కొంచెం. మన దగ్గర చాలా ఉన్నాయి. ఇది యూజర్ మాన్యువల్లో. సో మీరు ఎప్పుడైనా ఈ యూజర్ మాన్యువల్ చదివినారా? ఎప్పుడు చదవలే కదా, నేను కూడా ఎప్పుడు చదవాలి. వేస్ట్ అది ఏదైనా ఇచ్చారు యాక్చువల్ ఇయర్బడ్స్. సరే అయితే కనెక్ట్ చేసుకొని చూసేద్దాం. సో విత్ మై న్యూ బడ్స్, కొత్త బడ్స్ చాలా బాగున్నాయి. సో ఐ లైక్ ద సాంగ్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా ఎంజాయ్మెంట్ అయిపోయింది. సో ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఐ షుడ్ స్టార్ట్ స్క్రిప్టింగ్ ద వీడియోస్ అండ్ దెన్ షూటింగ్ ద వీడియోస్. సో అదండి, బికాజ్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇది పెద్దగా ప్లాన్ చేయాలి. ఒక 2 వీడియోస్ షూట్ చేసిన, దేర్ ఆర్ రిమైనింగ్ వీడియోస్. సో యా, మంచిగా పాటలు పెట్టుకొని సో లెట్స్ గో అండ్ స్టార్ట్ వర్కింగ్. I hate working, but I can't avoid. My earpods is not showing. So yeah, that's it. I'll see you in the next video. Bye bye. సో టైం వచ్చేసి 5:15 అవుతుంది. సో నేను మెస్కి వెళ్ళి పాలు పట్టుకొని వచ్చి కాఫీ కాదు జ్యూస్ తాగాలన్నమాట. బికాజ్ ఎందుకంటే కాఫీ అన్నది ఒక అడిక్షన్ అనమాట. సో నువ్వు కాఫీ తాగే కొద్దీ విల్ అడిక్ట్ టు కాఫీ. సో ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి. సో ఐఎమ్ అడిక్టెడ్ టు కాఫీ. ఇంత టైం అయిపోయింది. మా అక్క వాళ్ళు కాల్ చేస్తున్నారు. మా అక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే టైం వెళ్ళింది. సో దగ్గర 45 minutes అలా మాట్లాడేసాను అనమాట. సో ఇంకా ఇప్పుడు పని ఉంది, స్టార్ట్ చేసి స్క్రిప్ట్స్ రాసి వీడియోస్ చేయాలి. సో అంతకంటే ముందు మనం తెచ్చుకున్నాం కదా పాలు, అసలు బూస్ట్ కలుపుకొని కనిపోయింది. సో దాన్ని కలుపుకొని కొంచెం తాగి సో యా లెట్స్ గెట్ ఐ మీన్ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. ఓకే, సి పెద్ద ఏదో ఉండవు ఫ్రీ. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి ఈ ఫోన్తో వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. నాకు దాంట్లో 4K ఆప్షన్ ఉంది. నేను 4K తగ్గకుండా 720pతో రికార్డ్ చేశాను. ఇలాంటి టైమ్స్లో ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది. ఇప్పుడు చూస్తే నైట్ అయిపోయింది, మార్నింగ్ ఫుటేజ్ అంతా ఏమో అవ్వాలి. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఫొటోస్ అంతా క్లారిటీ ఉండదు. కొంచెం ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, కొంచెం ఓపికతో క్లారిటీ లేకపోతే చూస్తారనుకుంటూ. ఏదో ఫార్మాలిటీకి చెప్పినా, బట్ నార్మల్గానే ఏదో పెద్ద ఇదిగా లేదు. చాలా బాగుంది. నార్మల్గా వీడియోస్ పెడతారు కదా, సూపర్ బాగుందండి. ఉంది కాఫీ తాక్కుంటూ వర్క్ చేస్తే వచ్చే మజా ఉంటుంది చూడు, దానికి మించిన ఫీలింగ్ ఇంకోటి లేదు. నేను అనుకుంటుంటే ఆఫీసెస్లో ఎలా వీళ్ళు కాఫీ తాక్కుంటే ఎలా వర్క్ చేస్తారు, దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. ఓకే, సో టైం అయిపోయింది అనమాట. సో ఇప్పుడే నా ఫ్రెండ్తో ఫైల్స్ షేర్ చేసుకొచ్చుకున్నా. సో ఇంకా మెస్కి వెళ్ళాలా. సో ప్లేట్ ఏది నాకు నేను ఎవరో అనలేదు ఇలా. అంటే ఒక ఇండియన్ సినిమా చూసాను అనమాట. సో ఆ సినిమాలో ఆమె అట్టనే మాట్లాడుతుంది, వేర్ మై ఫ్రికింగ్ ప్లేట్. సో యా, ఇంకా మెస్కి వెళ్ళి తిన్నాం. మెస్ ఫుడ్ అసలు బాగోదు, కానీ తప్పదు, మనకు వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ అసలు లేదు. సరే మరి బాయ్. సో సక్సెస్ఫుల్గా
డిన్నర్ పూర్తి చేసుకొని వచ్చేసాం అనమాట. సో యాక్చువల్గా 8కి వెళ్ళాను అనమాట. 8 నుంచి 9 వరకు మ్యాచ్ చూసుకుంటూ ఉండిపోయినా. రూమ్లో సిగ్నల్ ఉండదు. సో బయట కూర్చొని కష్టాలు ఏం చేద్దాం, జియో సిగ్నల్ నా రూమ్లో అసలు రాదు, అసలు మెసేజెస్ కూడా వెళ్ళావు అనమాట. సో కాబట్టి బయట ఒక గంట సేపు మ్యాచ్ చూసి వచ్చేసిన. సో రేపటి చాలా పని ఉంది కాబట్టి ఇంకా వచ్చి స్క్రిప్ట్స్ రాయాలి. సో యాక్చువల్గా నేను నైట్ పర్సన్ని కాదు, నైట్ మేల్కోదంటే నా వల్ల కాదు. సో కొంచెం కాఫీ ఉంది కదా, కాఫీ తాగితే నిద్ర అవుతుంది. సో అలా మేనేజ్ చేయాలి రోజు.